తెలంగాణలో మరో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ సో ఏడాది కాలంగా చేసింది ఏంటంటే కొంత చెప్పడానికి లేనట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి 8 లోక్సభ స్థానాలు దక్కించుకుంది బీజేపీ పార్టీ, 8 అసెంబ్లీ స్థానాలను కూడా దక్కించుకుంది. అయితే ఈ ఏడాది కాలంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బీజేపీ ఒక రకంగా బీఆర్ఎస్ తో వెనకబడ్డట్టుగానే, బీఆర్ఎస్ కంటే వెనకబడ్డట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో కొంత ఆత్మస్థైర్యం అయితే నిండినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను పిలిపించుకొని వచ్చే 4 ఏళ్లకు సంబంధించిన దిశానిర్దేశం చేశారు. సో ఇక రానున్నటువంటి రోజుల్లో బీజేపీ ఎట్లా పోరాడబోతుంది, సో ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషించబోతుంది, సో వచ్చే ఎన్నికల్లో అధికారానికి దక్కించుకునేందుకు ఎట్లాంటి వ్యూహరచన చేయబోతుంది. మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు బీజేపీ కార్యం దగ్గర. సో సిద్ధార్థ్, సో ఓవరాల్ గా బీజేపీలో అయితే కొంత కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్ లో హైడ్రా విషయంలో చేసేటువంటి కొంత పోరాటమే కావచ్చు, అది మాత్రం తప్ప బీజేపీకి ఏడాది కాలంలో చేసిందంటే చెప్పుకోవడానికి అయితే పెద్దగా లేదు. సో ఓవరాల్ గా వచ్చే 4 ఏళ్ల పాటు బీజేపీ ఏం చేయబోతుంది, ఎట్లాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించబోతోంది? రాష్ట్రంలో 2.5 సంవత్సరాల క్రితము ఎన్నికలు వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉండే. దాని తర్వాత కర్ణాటక రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాపర్గా ప్లాన్ చేసి అధికారంలోకి చేజెక్కించుకున్నాం కాబట్టి తెలంగాణలో కూడా అదేవిధంగా ప్లాన్ చేసి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఫ్రంట్ లైన్లోకి రావడం వల్ల బీజేపీ కొద్దిగా వెనుకబడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయినప్పటికీ వాళ్ళు గతంలో కంటే వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకున్నారు. 8 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాలు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్లమెంట్లో ఎలాంటి సీట్లను కైవసం చేసుకోలేదు. బీజేపీ ఆ పాత్ర పోషించింది. దాని తర్వాత దూకుడుగా వ్యవహరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కోఆర్డినేషన్ లేకపోవడం, వాళ్ళను లీడ్ చేసే నాయకులు లేకపోవడం వల్ల ఆ పార్టీ చెప్పుకోదగ్గ కార్యక్రమాలను చేయలేకపోయింది. అయితే మొన్న మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పార్టీలో కొద్దిగా జోష్ అయితే నిండుకుంది. ఈ జోష్నే కంటిన్యూ చేస్తే రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని కైవసం చేసుకోవచ్చని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. ఇక దాంతోపాటుగా అర్బన్ ప్రాంతంలో బీజేపీ కానీ హిందుత్వ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మెటీరియలైజ్ చేసి రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు సంపాదించడము, లేదంటే మేయర్ పీఠాన్ని అధిరోహించడం కానీ ఇదంతా చేస్తే రానున్నటువంటి ఎన్నికలపై దాని ఎఫెక్ట్ పడుతుంది అని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. ఇక మోడీ మొన్న 8 ఎమ్మెల్యేలను 8 ఎంపీలను పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక కార్యాచరణ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ ప్రోగ్రాంతో 1 ఇయర్ తర్వాత ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి కావలసినటువంటి కార్యాచరణను రూపొందిస్తామని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే రేపు ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద నడ్డాను పిలిచి ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఈ కార్యక్రమం చేసిన తర్వాత ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళి ప్రభుత్వాన్ని టార్గెట్గా వాళ్ళు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతున్నారు అనే పాలసీ డాక్యుమెంట్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి ముందుగా ఈ గ్రేటర్ ఎన్నికల్లో తాము అనుకున్నటువంటి టార్గెట్ని ఫినిష్ చేయాలని బీజేపీ నాయకులు భావిస్తారు. ఒక రకంగా బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లాగా దూకుడుగా వెళ్లకుండా కొంత ఆచితూచిగా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన టార్గెట్ హైదరాబాద్ గ్రేటర్ పీఠారెడ్డిని కైవసం చేసుకోవడమే వాళ్ళ టార్గెట్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద రేపు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలని 6 అబద్ధాలుగా 66 మోసాలుగా చెప్తూ రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ ఒక భారీ సభ నిర్వహించబోతుంది. సో మొత్తం మీద తెలంగాణలో కనుక చూస్తే ఈ 3 పార్టీలకు వచ్చే 4 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా ఈ 3 పార్టీలకి కత్తి మీద సాములాగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ అధికారాన్ని కొనసాగించుకోవడం, ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం ఒక సమస్య అయితే ఈ 2 పార్టీలకు కూడా ప్రజల పక్షాన పోరాడడం అనేటువంటిది మరొక సవాలుగానే మనకు చెప్పుకోవచ్చు.